నానుడి ఈ మంచిగా బాగా అంటే ధర్మానికి విఘాతం కలిగించేటటువంటి మాటలు పూర్తిగా మన విశృంఖలత వివరణ లేనటువంటి ధర్మనిష్ట లేనటువంటి హైందవుల వల్ల జరుగుతుంది ఈ వ్యాపకం. ఏమయ్యా, సర్వవ్యాపకుడైనటువంటి పరమేశ్వరుడికి ఏమిస్తే తీరుతుంది? ఏమి ఇచ్చేసిన ఆయన రుణం తీర్చగల ముందు మొట్టమొదటి మాట అన్నాద్భవతి పర్జన్య పర్జన్యాదన్న సంభవ అని వేదం చెప్తోంది. అన్నాద్భవతి పర్జన్య పర్జన్య అన్నం వల్ల పర్జన్యం కలుగుతుంది. పర్జన్యం అంటే ఏంటి? నీరు ఉత్పత్తి అవుతుంది. ఏ నీరు ఉత్పత్తి అవుతుందంటే దీంట్లో వేదం లోపల ఉపనిషత్ వాక్యాల్లో తీసుకున్నట్టయితే ఆకాశాత్ వాయువు, ఆకాశం నుంచి ఉద్భవించింది వాయువు, వాయువు నుంచి ఉద్భవించింది అగ్ని, అగ్నేరాప, అగ్ని నుంచి ఉద్భవించింది నీరు, అగ్ని పృథివీ, నీటి నుంచి ఉద్భవించింది పృథ్వీ మండలం, పృథివ్యా ఓషధయ, పృథ్వీలో ఉన్నవే ఓషధులు, ఓషధి క్షోర్ణం, ఓషధం నుంచి పుట్టిందే అన్నము, అన్నాత్ పర్జన్య, అన్నం నుంచి ఉద్భవించిందే పర్జన్యము, పర్జన్యాలు అన్న సంభవ అంటే పర్జన్యం నుంచి పుట్టినటువంటి ఈ అన్నాన్ని సంభవించడానికి నిరాకార సాకార సద్గుణ స్వరూపమైనటువంటి పరమేశ్వర లింగ స్వరూపమే ఆధారము. ఎలా ఆధారము? ఆయనకి ఆధారం ఉందా లోపల? కళ్ళు కానీ, ముక్కు కానీ, చెవుడు కానీ, లేకపోతే గడ్డం కానీ, లేకపోతే ఏమన్నా ఉన్నాయా ఆయనకి? ఏమి లేవు కదా. అంటే వికల్పం లేనటువంటి రూపాన్ని సగుణ సాకార సర్వోత్తమ స్వరూపంగా భావం చేసి ఆ లింగ మస్తకే పుణ్యాత్ లింగాస్తకే, ఆ లింగ మస్తకమైంది. మస్తకం అంటే లింగం పైన కనుక మనం ఏదైతే ద్రవ్యాలను చేశామో పర్జన్యాల సంభవ అవన్నీ కూడా మళ్ళీ అన్న రోజులు ఈ నీళ్ళ ఈ నిప్పు ఈ తర్వాత గాలిగా ఆకాశ రూపంలో మన అవన్నీ కూడా తిరిగి వస్తాయి అనేటటువంటిది మన యొక్క శృతివాక్యం, వేదం యొక్క శృతివాక్యం. సరే, పాలు చేయడం వల్ల ఏమొస్తుందండి? అనంత కీర్తి లభిస్తుంది. పెరుగు చేయడం వల్ల ఏమొస్తుంది? పాలు చేయడం, పెరుగు చేయడం ఇవన్నీ కూడా ఏమిటి అని చెప్పారంటే ఏదో పిచ్చి ద్రవ్యాలు చేయకూడదు. పాలు అంటే ఏమిటి? నాటావు యొక్క పాలు, లేదా జాతి ఆవు యొక్క పాలు. కానీ ఏదో పక్కన ప్యాకెట్ పాలు దొరికినాయని తీసుకొచ్చేసి ఎక్కడ పడితే అక్కడ పెరుగు. దానివల్ల కూడా ఎందుకంటే ఎందుకు పెరుగుతుంది అంటే దీనిలో రెండు రకాల ప్రత్యవాయం. ప్రత్యవాయం అంటే పాపం. ఏమిటా పాపం అంటే అది ఈ ప్యాకెట్ పాలని కూడా కొన్నాళ్ల పాటు ఉండడం కోసం ప్రిజర్వ్ చేయబడినటువంటి కెమికల్ పాలు. ఈ కెమికల్స్ తీసుకొచ్చి స్నానాల మీద పోయడం వల్ల ఏమవుతుంది అని చెప్పంటే లింగం కరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇది పాపం ఫస్ట్. రెండవది, స్వామికి ఇష్టమైనటువంటి విషయాన్ని వదిలిపెట్టేసి అయిష్టమైనటువంటి ఇంకొక రూపాయలు తీసుకొచ్చి పెట్టడంలో తప్పే. కానీ ఆయన ఏం కావాలి అది మరి, కానీ ఆయన అక్కర్లేదు ఇవ్వడం. కాబట్టి అది చేయడం తప్పు. స్వామి పయస రస వృకేన దగ్న. పయస్సు, పయస్సు అంటే పాలు, రస పళ్ళ రసములు. భారతిని కొద్దిసేపు నిలపండి. వృకేన ఆవుని చేత, దగ్న యశకీర్తించ లభ్యతే. యశస్సు లభిస్తుందా, కీర్తి లభిస్తుందా? ఈ 5 రకాల ద్రవ్యాలు. తర్వాత స్వామి అనుగ్రహం పొందలేనటువంటి వాడు అత్యంత క్లేశములని కష్టపడి అనుభవిస్తున్న సందర్భంలో ఏ ద్రవ్యం కనుక అభిషేకం చేస్తే వస్తుంది అని చెప్పారంటే చూత ఫల రసాన్ని కనుక చేస్తే వాడి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. చూత ఫలం అంటే ఏంటి? మామిడి పండు. మామిడి పండు ఇప్పుడు లభ్యం కాదు.
ఇంకొన్నాళ్ళు అయితే లభ్యమవుతుంది. చూడఫలరసాన్ని గారికి తెలిసినట్లయితే ఎటువంటి కష్టాల్లో ఉన్న వాళ్ళైనా కూడా లేచి ఆ కష్టాలన్నీ కూడా ఒడ్డెత్తుతాయి. దాని మీదే ఎవరిని మీరు చేయమన్నారు, మేము చేసాం, మీరు 10,000 పట్టుకెళ్ళారు, మామిడి గారిని రసం పండి పోయించారు ఆయన మీద, ఏమిటి స్వామి నాకే కష్టాలు పోలేదు అని అంటే నీ మనస్సులోనేమో మాలిన్యమా, నీ చేతలోనేమో చేశావని చెప్పుకోవడమా? ఎవరికి చేసావయ్యా నువ్వు? ఎవరి కోసం చేస్తున్నావు? మూల ప్రకృతి పరమాత్మ స్వరూపమైనటువంటి ఆ లింగ భేషజాన్ని కనుక నువ్వు పొందలేనప్పుడు నువ్వు ఎంతైతే ఎవరికి కావాలి, ఏం చేస్తే ఎవరికి కావాలి? తదేకమైన దృష్టిలో తదాత్మకమైనటువంటి నమ్మకం లేని ఏ ఒక్క విషయమైనా కూడా స్వామికి కైంకర్యం కావడదు. కైంకర్యం కావడదు అని మనం ఎందుకుంటామంటే నమ్మకం లేని ప్రవృత్తి నిష్ట నిరంతకం. వృత్తి నిష్ట అది కూడా నిరంతకమే, నమ్మకం లేనప్పుడు. కానీ వృత్తిపై కాబట్టి అంటే ఆయన అర్చకుడు ఉన్నాడు లోపల, వాడు చిన్నపిల్లవాడు, వాడి వృత్తి ఏమిటి? వాళ్ళ నాన్నగారు చదివించినంత కాలం చదువుకోవడం. లేదు చదువుకోలేకపోతున్నాను కానీ నేను కూడా వైదికంలోకి వస్తాను, నా దేవాలయంలో ఏదన్నా నేను స్వామివారి కైంకర్యాలు అర్పిస్తానని చెప్పి అన్నాడు అనుకోండి, తీసుకొచ్చి పెట్టాడు. అది వృత్తి నిష్ట వచ్చేసాడు, అయిపోయింది. మరి ప్రవృత్తి నిష్ట ఏంటంటే కుటుంబంలో ఉన్నటువంటి అమ్మని, నాన్నని, పిల్లలని, పిచ్చులని, పక్క వాళ్ళని, వాళ్ళని, వీళ్ళని ఆశ్రయించుకొచ్చినటువంటి మీలాంటి వాళ్ళని అందరినీ కూడా మనుషులను చూసుకుంటూ కాలక్షేపం చేయడం. ఇది కనుక లోపించినప్పుడు వృత్తి నిష్టపోయినప్పుడు నిరంతకమే, ప్రవృత్తి నిష్టపోయినప్పుడు నిరంతకమే. ఒరే బంగారం లాంటి ఆయన కడుపుని ఇద్దరు మార్కులు పుట్టాడు రా అని ఇప్పుడు అనుకుంటాం కదా మనం. వీడెవర్రా ఉమయ్య గారి కడుపున ఇట్లాంటి నేను నీచులు పుట్టాడని చెప్పి అనుకుంటే ఏమొస్తుంది? ఇలా ఉమయ్య గారి కొడుకు బంగారం, ఆయన చక్కగా చదువుకున్నాడు, ఆయన వచ్చి కార్యక్రమం చేస్తే బాగుంటుంది అన్నట్టు అది బాగుంటుంది. కానీ ఉమయ్య గారి కొడుకే దుర్మార్గుడాడు, ఎందుకు పనికిరాడు అని చెప్పి అనుకుంటే ఏం బాగుంటుంది? కాబట్టి వృత్తి నిష్ట భగవత్ కైంకర్యమై ఉండాలి, ప్రవృత్తి నిష్ట భగవత్ కైంకర్యమై ఉండాలి. ఏమిటి నీకు శృతివాక్యం అని అంటే పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. తండ్రి ఆరోగ్యంగా ఉన్నాడు అనుకోండి, వివాహం అయిన తర్వాత